సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న SSMB 29 మూవీ ప్రెస్ మీట్ కి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 20కి అనుకున్న ప్రెస్ మీట్ ని ఒకరోజు లేటుగా అంటే ఏప్రిల్ 21న ప్లాన్ చేస్తున్నారట. ఇలా డేట్ మార్చడానికి రీజన్ హాలీవుడ్ దర్శకులైన జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ ఇద్దరికి ఒకే డేట్ సెట్ కావట్లేదని తెలుస్తోంది. అసలే హాలీవుడ్ దిగ్గజాలైన డిస్నీ, డ్రీమ్ వర్క్స్ బ్యానర్లు సీన్లోకి వచ్చాయి. 55,000 థియేటర్స్లో సినిమాను రిలీజ్ చేసేలా డీల్ కూడా ఫైనల్ చేసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. 5,000 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎప్పుడో క్లోజ్ చేశారన్నారు. ఇవన్నీ ఏప్రిల్ 21న జరిగే భారీ ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయబోతున్నారు. అసలు టాలీవుడ్ బ్యాచ్ తీసే పాన్ వరల్డ్ మూవీ ప్రెస్ మీట్కి అవతార్, జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు తీసిన హాలీవుడ్ లెజెండ్స్ రాబోతుండడమే సెన్సేషన్. అలాంటి ప్రెస్ మీట్లో 5,000 కోట్ల డీల్ని అనౌన్స్ చేస్తే అది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హిస్టారికల్ రికార్డ్ అవుతోంది. ఇంతకీ వచ్చే నెల 21న ఇంకేం జరగబోతోంది? హ్యావ్ ఎ లుక్. మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న SSMB మూవీ నుంచి విశేషాలు ఎన్ని ఉన్నాయో, మేకింగ్లో వింతలు అన్నీ ఉండబోతున్నాయి. ఇవేవి చాలవన్నట్టు అసలు ఈ మూవీ ప్రెస్ మీట్తోనే వరల్డ్ వైడ్గా ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు రాజమౌళి. కేవలం హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్కి కుదరట్లేదనే ఒక్క కారణంతో ఏప్రిల్ 20కి అనుకున్న ప్రెస్ మీట్ని 21కి అంటే ఒకరోజు వాయిదా వేసట. ఈ విషయంలో జేమ్స్ కెమెరాన్ కూడా కన్విన్స్ చేశాడని తెలుస్తోంది. అసలే హాలీవుడ్లో అవతార్, టెర్మినేటర్, టైటానిక్ లాంటి మూవీలు తీసిన లివింగ్ లెజెండ్స్ జేమ్స్ కెమెరాన్. ఇక జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్ తీసిన దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. అంతేకాదు ఈ ఇద్దరు లెజెండ్స్ నిర్మాతలు, అలానే సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసే సంస్థలు రన్ చేస్తారు. హాలీవుడ్ కుబేర్లో ఈ ఇద్దరిది టాప్ ప్లేసే. అయితే ఇండియానా జోన్స్ తీసిన దర్శకుడు అవడంతో పాటు డ్రీమ్ వర్క్స్ బ్యానర్ ఓనర్ అవడం వల్ల కూడా స్టీవెన్ స్పీల్బర్గ్ రాక ఈ ప్రెస్ మీట్లో చాలా అవసరంగా మారింది. ఎందుకంటే రాజమౌళి సినిమాను ప్రపంచవ్యాప్తంగా 55,000 థియేటర్స్లో డిస్నీస్తో పాటు డ్రీమ్ వర్క్ బ్యానర్ కూడా రిలీజ్ చేయబోతోంది. ఆల్రెడీ 2 బ్యానర్స్తో జరిగిన డీల్ వాల్యూ 5,000 కోట్లని తెలుస్తోంది. ఇవన్నీ ప్రెస్ మీట్లో భారీ ఎత్తున అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఈ దెబ్బతో ఇక ఇందులో స్టార్ కాస్ట్ ఎవరు, ఎప్పుడు రిలీజ్, ఇలాంటి విషయాలని చాలా చిన్న విషయాలుగా మారిపోతున్నాయి. అసలు సినిమాని సైలెంట్గా స్టార్ట్ చేసిన రాజమౌళి కేవలం ఈ ప్రెస్ మీట్ కోసమే ఇంతకాలం సైలెంట్గా ఉన్నాడని తెలుస్తోంది. వన్స్ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ జరిగితే బేసిక్ ప్లాట్తో పాటు మిగతా వివరాలు బయటకు వచ్చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్కి ఏడాది ముందు నుంచే ఈ మూవీ సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే స్టీవెన్ స్పీల్బర్గ్ రాక కాస్త డిలే అయ్యేలా ఉందని తెలిసి ఏప్రిల్ 20న అనుకున్న ప్రెస్ మీట్ని 21కి షిఫ్ట్ చేశాట రాజమౌళి. దీనికి అవతార డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ కూడా కన్విన్స్ చేశారట. సో 7 ఖండాల్లో 7 వింతలున్న ప్రదేశాల్లో షూటింగ్ జరగబోతున్నటువంటి ఈ మూవీ ఇండియానా జోన్స్ నియమించేలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. అంత ఖచ్చితంగా హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ నియమించే సినిమా అనడానికి ఇదే రీజన్. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియానా జోన్స్ 5 భాగాల్లో మొదటి భాగం 3,000 కోట్లు రాబడితే, రెండో భాగం 2,600 కోట్లు, మూడో భాగం 3,700 కోట్లు రాబట్టింది. ఇక 4వ భాగం 6,100 కోట్లు రాబడితే, రీసెంట్ సీక్వెల్ 8,000 కోట్లు రాబట్టింది. వీటితో పోలిస్తే రిలీజ్కి ముందయ్యే బిజినెస్తోనే 5,000 కోట్లు మహేష్ బాబు సినిమా రాబడితే, రిలీజ్ అయ్యాక 6,000 నుంచి 10,000 కోట్ల వరకు ఈ నెంబర్ పెరిగే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఇది హాలీవుడ్ టాప్ మూవీస్ లిస్టులో చేరే ఛాన్స్ ఉంది.